చంద్రబాబు గారి ప్రభుత్వ ఆర్థిక పనితీరు అధ్వానంగా ఉందని చెప్పడానికి ఇంకొక అంశం కూడా చెప్తాను. మామూలుగా మినిమం క్యాష్ బ్యాలెన్స్ అనేది ట్రెజరీలో ఉండాలి. ఆ మినిమం క్యాష్ బ్యాలెన్స్ అనేది ట్రెజరీలో లేకపోతే, కన్సాలిడేటెడ్ ఫండ్లో కన్నా లేకపోతే వెంటనే ఇట్ విల్ ట్రిగర్ ఎస్డిఎఫ్ అంటే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ. అంటే ఇవన్నీ కూడా రకరకాల వడ్డీలతో కూడిన ఇన్స్ట్రుమెంట్స్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఎప్పుడైతే లేకుండా పోతాయో అప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ట్రిగర్ వడ్డీతో కూడిన స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ ఎస్డిఎఫ్ అంటారు, అది ట్రిగర్ అవుతుంది. ఈ అమౌంట్ కూడా దాటిపోతే వడ్డీతో కూడిన డబ్ల్యూఎంఏ అంటే వేస్ అండ్ మీన్స్ అకౌంట్, అది ట్రిగర్ అవుతుంది. అది కూడా దాటిపోతే ఓడీలోకి వెళ్ళిపోతాం, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఇవన్నీ కూడా వడ్డీతో కూడిన ఇన్స్ట్రుమెంట్స్. ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్లు లేకపోతే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్లో మినిమం బ్యాలెన్స్లు కానీ లేకపోతే, ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? ఏ కష్టాలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో లేనప్పటికీ, మా హయాంలో అన్న కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు చూసినాం, రకరకాల ఇబ్బందులకర పరిస్థితుల మధ్య రాష్ట్రాన్ని నడిపినాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ కష్టాలు లేనప్పటికీ 2024-25లో మినిమం నగదు ట్రెజరీలో ఉన్న రోజులు ఎన్నో తెలుసా? కేవలం 8 రోజులు. అంటే 365 రోజులకు 357 రోజులు ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్ కూడా పెట్టలా.